హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఏపీలో ఇంకా మిగతా నోటిఫికేషన్లకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకైతే గుడ్ న్యూస్ అండి. ఏంటంటే అది మనకి నేషనల్ ఎస్సీ కమిషన్ నుంచి వర్గీకరణకు సంబంధించినటువంటి డాక్యుమెంటు రాష్ట్ర ప్రభుత్వానికైతే ఇవ్వడం జరిగింది. దీనిపై ఈరోజు మన మంత్రివర్గం వారు సమావేశంలో చర్చించనున్నారన్నమాట. చర్చించిన తర్వాత ఏం చేస్తారు, ఒక 1 వీక్ లోపు మనకేం చేస్తారు, ఒక ఆర్డినెన్స్ అయితే కనుక రిలీజ్ చేస్తారు. ఆర్డినెన్స్ అంటే అందరికీ తెలిసిన విషయమే కదా, అది ఒక చట్టం లాంటిదే. సీఎం సూచనల మేరకి రిలీజ్ చేస్తారనమాట. అది గవర్నర్ గారు, అది ఒక చట్టంగా పరిగణించబడింది. తర్వాత అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయినప్పుడు దాన్ని పూర్తిగా చట్టంగా మార్చేస్తారు. అది అందరికీ తెలిసిన విషయమే కదా. ఈ ఆర్డినెన్స్ రిలీజ్ చేసిన తర్వాత 1 వీక్ లోపు మార్గదర్శకాలను అయితే వెల్లడించేందుకు మన ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుందండి. ఓకేనా. ఆ తర్వాత 15 డేస్ లోపు, అంటే సుమారుగా ఈ నెలాఖరు లోపు డిఎస్సి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యేటువంటి అవకాశం అయితే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయండి. ఈ నెలాఖరు లోపు డిఎస్సి రిలీజ్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. మొత్తం డిఎస్సిలో 16,347 48 పోస్టులు సుమారుగా ఉన్నట్లు ఉన్నాయి, అటు ఇటుగా. అయితే 100% అయితే రిలీజ్ అవుతాయి, నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఎందుకంటే మన గౌరవ సీఎం గారు కూడా చెప్పడం జరిగింది దాని గురించి. జూన్ నాటికి టీచర్ పోస్టులు మొత్తం భర్తీ చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి మనకైతే నోటిఫికేషన్ 100% అయితే వస్తుంది. కాబట్టి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా సిలబస్ మీద ఫోకస్ చేయండి. సిలబస్ మొత్తం కంప్లీట్ చేసుకుని నోటిఫికేషన్ వచ్చే టైంకి సిలబస్ అంతా కంప్లీట్ అయిపోతే ఎక్కువసార్లు రివిజన్ చేసుకుంటే మనం ఎగ్జామ్ బాగా రాయడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనకి హైకోర్టు నోటిఫికేషన్ కూడా వచ్చే నెలాఖరులోపు వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. కాబట్టి మీరు దాని మీద కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ చేసుకొని చదువుకోండి. జాబ్ అయితే కనుక 100% అయితే మన ప్రిపేర్ అయితే వస్తుంది. ఈ ఎస్సీ వర్గీకరణ డాక్యుమెంట్ అయితే వచ్చింది కాబట్టి మనకి ఇంకేదన్నా నోటిఫికేషన్లు గవర్నమెంట్ నుంచి రావాల్సినవి మొత్తం ఏదైతే ఉన్నాయో మొత్తం కూడా ఒక్కొక్కటి రిలీజ్ చేస్తూ వస్తూ ఉంటారు. ఈసారి అయితే మనకి ఎటువంటి రోస్టర్ మిస్టేక్స్ కానీ అట్లాంటి ఏమీ లేకుండానే రిలీజ్ చేస్తారు. మొన్న గ్రూప్ 2 కూడా చూసారుగా, రోస్టర్ మిస్టేక్స్ చాలా డిస్టర్బ్ అయిపోయింది. కాబట్టి ఈసారి అయితే కనుక రోస్టర్ మిస్టేక్స్ లేకుండానే 100% నోటిఫికేషన్ ఎటువంటి తప్పులు లేకుండా రిలీజ్ చేయడానికి ఎక్కువగా అవకాశం అయితే ఉందండి. ఓకే, థ్యాంక్ యూ.